అందరికీ నమస్తే. నేను మీ ప్రేమలత మామిండ్ల. ఈరోజు నేను మసాలా వంకాయ కర్రీ చేస్తున్నానండి. కర్రీ కోసము 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఒక 2 సార్లు కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసినానండి. కట్ చేసి ఉప్పు వాటర్లో వేసిన. వంకాయ కలర్ చేంజ్ అవుతుంది, లేకుంటే ఉప్పు వాటర్లో వేసుకోవాలి. హలో అండి, వంకాయకు ఈ పేస్ట్ రెడీ చేసిన నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, కొత్తిమీర ఆకు, కాజు, బాదం, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇందులో నేను ఉల్లిపాయ, టమాటా, కాజు, బాదం వేడి వాటర్లో వేసినానండి. వేసి ఉడికిచ్చి పేస్ట్ పట్టుకున్నాను. ఇవన్నీ నువ్వులు, పల్లీలు, గసగసాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి ఇవన్నీ లైట్గా వేయించి పేస్ట్ పట్టుకున్నానండి. ఇవి కూడా ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాము. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీరాకు. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాము. వంకాయలు మనం ఆయిల్లో వేయించుకోవాలి. హలో అండి, ప్యాన్ వేడైంది. ఈ స్పూన్ తోటి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసినండి. వంకాయలు వేయించి ఇప్పుడు నేను ఇలా వంకాయలు వేడైన ఆయిల్లో వేయించుకోవాలి. చిటికెడు అంతా సాల్ట్ వేయాలండి, తొందరగా వేగిపోతాయి వంకాయలు. మనము కర్రీ చేసుకునేటప్పుడు ఈ సాల్ట్ను గుర్తుంచుకొని తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఇలా వేగినాయి, ఆయిల్లో వేయించిన కదా, తీసేసుకున్నా. నేను వేయించేటప్పుడు కూడా చిటికెడు సాల్ట్ వేసిన. వంకాయలు కొంచెం కలర్ చేంజ్ కాకుండా టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది, అందుకని కొంచెం వేసిన. ఇంకొక 1/2 స్పూన్. అప్పుడు 2 వేసిన కదా, 2 స్పూన్లు దీంతో. ఇప్పుడు ఒక 1/2 స్పూన్, కొంచెం ఎక్కువనే పడుతుంది మసాలా కర్రీ కదా. కొంచెం 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క, సాజీర, ఒక్క బగారా వేసేస్తాం. ఆయిల్ వేడైన ఆయిల్ కదా, తొందరగానే వేసేస్తున్నా. కొంచెం శనగపప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరాకు. ఇప్పుడు ఇది టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కాజు, బాదం అండి, కొత్తిమీరాకు, కరివేపాకు అవన్నీ పేస్ట్ చేసిన. ఈ పేస్ట్ను ఇందులో వేస్తున్నా. నా వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా, మధ్యలో స్కిప్ చేయకండి. ఈ పేస్ట్ను మొత్తం వేసేద్దాం. ఉల్లిపాయ లైట్గా ఎందుకే వేయించినంటే ఫస్ట్ దీంతో వేగుతుందండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లోనే వేసేసిన. ఈ పేస్ట్ను ఇలా కలుపుతూ హైలోనే వేయించాలండి. మనకు కొంచెం వేగే వరకు మనం దగ్గర ఉండి చూసుకోవాలి. 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. చూడండి, ఇది కొంచెం వేగింది కదా మనకు. చూడండి, ఆయిల్ సైడ్కి వస్తుంది, చూసారా. ఇప్పుడు కొబ్బరి, గసాలు ఇవన్నీ వేయించిన కదండి, నువ్వులు, పల్లీలు గిట్ట. ఇప్పుడు ఆ పేస్ట్ వేస్తున్నాను. ఇలా ఇప్పుడు మనము కొంచెం సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి ఈ పేస్ట్ అంతా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి మనం. హలో అండి, ఇప్పుడు ఈ పేస్ట్ వేగిపోయిందండి. చూడండి, ఈ మసాలా పేస్ట్ అంతా చూడండి, ఆయిల్ పక్కకు వచ్చింది చూడండి. ఇప్పుడు మనం ఉప్పు, కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకొక 1 స్పూన్, 1/2 స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ కారం అండి. సాల్ట్ 1.5 టీ స్పూన్, కారము 1.5 టేబుల్ స్పూను, సాల్ట్ 1.5 టీ స్పూను. చూసుకుని ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే మనము వేసుకోవచ్చు, కానీ కారం అయితే మాకు సరిపోతుందండి. మీరు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చు. 1/2 కేజీ వంకాయ కాబట్టి పడుతుంది ఇంత. మనము ఇది 2 నిమిషాలు వేగనిద్దామండి. ఇప్పుడు గ్రేవీకి సరిపోయని వాటర్ అండి. ఇవి మిక్సీ జాడీలో పేస్ట్ పట్టిన ఇవి, అవి వేస్తున్నానండి. దీంట్లోనే కొంచెం చింతపండు రసం ఇస్తున్నా. ఇదే దాంట్లో ఈ వాటర్లోనే చింతపండు రసం కూడా వేసేసిన. మనము ఇప్పుడు ఎంత అవసరం వాటరు అన్ని వేసుకోవాలి. నేనైతే చెప్తాను ఎంత వేస్తున్నా అన్నది. అంటే నేను మొత్తం కలిసి 1 గ్లాస్ తీసుకున్నా, ఇంకొక గ్లాస్ వాటర్ తీసుకుంటాను.
2 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. కొంచెం ఉడకనిద్దాం. కొంచెం ఇది చిక్కబడ్డాక ఇందులోనే నేను కొంచెం చక్కెర కూడా వేస్తున్నానండి. వంకాయలో కంపల్సరీ కొంచెం వేసుకోవాలి. టీ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ చక్కెర వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది మనకు. ఇప్పుడు దీన్ని కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు వంకాయలు వేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్లో వేయించి పెట్టుకున్న వంకాయలు నేను ఇప్పుడు లాస్ట్లో ఎందుకు వేస్తున్నా అంటే ఆయిల్లో ఎక్కువ వేయించనండి, మెత్తగా ఉన్నాయి వంకాయలు, అందుకని ఇప్పుడు వేస్తున్నా. మనం లైట్గా వేయిస్తేనేమో పేస్ట్తో పాటు కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇట్లా వేద్దామని ఎక్కువ వేయించిన. ఇప్పుడు దీన్ని దగ్గరికి రానిద్దాం. ఇందులో వేయవలసినవన్నీ వేసేసిన నేను. పేస్టులని అన్ని పట్టిన కదండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పొడి, అందుకని నేను పైనుంచి ఏ పొడి వేయట్లేదండి. ఇదే అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఆపేసి ఉడికిస్తాం. ఫైనల్గా ఒకసారి మళ్ళీ వేసుకుందాం. ఓకే. హలో అండి, ఇగో గుమగుమలాడే మసాలా వంకాయ అండి ఇది. చూడండి ఆయిల్ కూడా పేరింది, కర్రీ చిక్కబడ్డది. చాలా చాలా బాగుంటుందండి ఇది. ఏ రైస్కైనా బాగుంటుంది. బాగా రైసు, పులావ్, మాది దేనికైనా, వైట్ రైస్కు, పూరికి, చపాతీకి, పుల్కాకు, ప్రతి దానికి బాగుంటుందండి. మనము పులిహోర చేసుకున్నప్పుడు కూడా, ఏదైనా స్పెషల్గా ఉన్నప్పుడు కూడా, మనం నాన్ వెజ్ తినకపోతే ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. కొత్తిమీర ఆకు వేసి ఆఫ్ చేస్తున్నానండి.